Audio Jungle. ప్రేమ కథ సీజన్ 5 కొత్త మలుపులు, కుట్రలు, దూరమవుతున్న కలలు, ఊహించని ప్రమాదం. తప్పకుండా చూడండి. ప్రేమ కథ సీజన్ 5 ఎపిసోడ్ 1. ఆరాధ్య కొత్త ప్రయాణం. ఎరుపు రంగు హృదయం చెర్రీ పువ్వు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆరాధ్య ఇప్పుడు కాలేజీలో చేరింది. చిన్నప్పటి నుంచే తన తల్లిదండ్రులైన అర్జున్, నందిని నేర్పిన విలువలతో మంచి మనసున్న యువతిగా ఎదిగింది. అర్జున్ స్థాపించిన ఉచిత పాఠశాల ఇప్పుడు వందలాది పిల్లలకు విద్యను అందిస్తోంది. నందిని కూడా ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోంది. కాలేజీలో మొదటి రోజే ఆరాధ్యకు ఆదిత్య అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ టీంలో చేరారు. ఒకరోజు కాలేజీ లైబ్రరీలో, ఆదిత్య, నీ ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి. నీతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆరాధ్య చిరునవ్వుతో, ధన్యవాదాలు, మనం మంచి స్నేహితులుగా ఉండొచ్చు, అంది. అదే సమయంలో అర్జున్ తన కూతురిని చూసి ఆనందపడుతున్నా, ఆమె భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతున్నాడు. అర్జున్, ఆరాధ్య జీవితంలో ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. నందిని నవ్వుతూ, మనకు ఉన్న నమ్మకం, మనం నేర్పిన విలువలు ఆమెకు ఎప్పుడూ సరైన దారినే చూపిస్తాయి, అంది. కాని కాలేజీలో ఆరాధ్యను చూసి అసూయపడుతున్న ఒక విద్యార్థి ఆమె జీవితంలో సమస్యలు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఆ కొత్త శత్రువు ఎవరు? ఆరాధ్య జీవితంలో మొదలవుతున్న ఈ కొత్త ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 2. ఎరుపు రంగు హృదయం. ప్రేమ కథ సీజన్ 5 ఎపిసోడ్ 2. స్నేహం. ప్రేమకు తొలి అడుగు. ఎరుపు రంగు హృదయం. పట్టభద్రుల టోపీ. కాలేజీలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆరాధ్య, ఆదిత్య మంచి స్నేహితులయ్యారు. కలిసి ప్రాజెక్టులు చేయడం, లైబ్రరీలో చదవడం, కాలేజీ కార్యక్రమాల్లో పాల్గొనడం వారి రోజువారీ జీవితంలో భాగమైంది. ఒకరోజు కాలేజీలో నిర్వహించిన ఇన్నోవేషన్ పోటీలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. వారి ప్రాజెక్ట్ మొదటి బహుమతి గెలుచుకుంది. అవార్డు అందుకున్న తర్వాత ఆదిత్య చిరునవ్వుతో అన్నాడు, ఈ విజయం నీ వల్లే సాధ్యమైంది. ఆరాధ్య నవ్వుతూ, మన ఇద్దరి కష్టానికి వచ్చిన ఫలితం ఇది, అంది. వారి స్నేహాన్ని చూసి రాహుల్ అనే మరో విద్యార్థి అసూయతో రగిలిపోయాడు. ఆరాధ్యను తాను ఇష్టపడుతున్న రాహుల్, ఆదిత్యను దూరం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే రాత్రి రాహుల్ ఒక నకిలీ సోషల్ మీడియా అకౌంట్ సృష్టించి, ఆరాధ్య గురించి తప్పుడు ప్రచారం ప్రారంభించాడు. మరుసటి రోజు కాలేజీలో ఆ వార్త వైరల్ అయింది. ఆరాధ్య షాక్కు గురైంది. ఈ కుట్ర వెనుక ఉన్న నిజాన్ని ఆదిత్య బయటపెడతాడా? లేక వారి స్నేహం మొదలుకాక ముందే ముగిసిపోతుందా? కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 3. ఎరుపు రంగు హృదయం. ప్రేమ కథ సీజన్ 5 ఎపిసోడ్ 3. నమ్మకం గెలిచిన రోజు. ఎరుపు రంగు హృదయం. కాలేజీ అంతా ఆరాధ్య గురించి తప్పుడు వార్తలతో మారుమోగుతోంది. చాలామంది ఆమెను అనుమానంగా చూడడం ప్రారంభించారు. కాని ఆదిత్య మాత్రం ఒక్క క్షణం కూడా ఆరాధ్యను అనుమానించలేదు. ఆదిత్య, నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. నిజం తప్పకుండా బయటపడుతుంది. ఆ మాటలు విన్న ఆరాధ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ కలిసి కాలేజీ సైబర్ సెల్ సహాయంతో ఆ నకిలీ అకౌంట్ గురించి విచారణ ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్, కంప్యూటర్ లాగ్లు పరిశీలించగా అసలు నిజం బయటపడింది. ఆ నకిలీ అకౌంట్ సృష్టించింది రాహుల్ అని తేలింది. కాలేజీ యాజమాన్యం రాహుల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాహుల్ తన తప్పును ఒప్పుకుని, అసూయతో ఇలా చేశాను, నన్ను క్షమించండి, అని చెప్పాడు. ఆరాధ్య అతన్ని క్షమించింది. ఈ సంఘటనతో ఆదిత్య, ఆరాధ్య స్నేహం మరింత బలపడింది.
కానీ వారి జీవితంలో ఇప్పుడు కుటుంబాల మధ్య ఒక కొత్త సమస్య ఎదురుకానుంది. కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 4 ఎరుపు రంగు హృదయం ప్రేమ కథ. సీజన్ 5 ఎపిసోడ్ 4 కుటుంబాల తొలి పరిచయం. ఎరుపు రంగు హృదయం తోట ఉన్న ఇల్లు. కాలేజీ వార్షికోత్సవానికి ఆదిత్య తన తల్లిదండ్రులను ఆహ్వానించాడు. అదే కార్యక్రమానికి అర్జున్, నందిని కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆరాధ్య, ఆదిత్య ఇద్దరూ తమ కుటుంబాలను ఒకరికొకరు పరిచయం చేశారు. మొదటి పరిచయం ఎంతో ఆప్యాయంగా జరిగింది. ఆదిత్య తండ్రి అర్జున్ను చూసి, మీ సేవా కార్యక్రమాల గురించి చాలా విన్నాం. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అని అన్నారు. అర్జున్ చిరునవ్వుతో, పిల్లలు మంచి మార్గంలో ఎదగడం కంటే పెద్ద ఆనందం లేదు అన్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆరాధ్య, ఆదిత్య తమ ప్రేమ గురించి కుటుంబాలకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో ఆదిత్య తాతయ్య ఒక షరతు పెట్టాడు. ముందు మీ చదువు పూర్తవ్వాలి, మీ కెరీర్లో స్థిరపడాలి, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. ఆ మాట విని ఇద్దరూ కొద్దిసేపు నిరాశ చెందినా, ఆ నిర్ణయాన్ని గౌరవించాలని అనుకున్నారు. కాని కాలేజీలో కొత్తగా చేరిన ఒక విద్యార్థిని ఆదిత్యకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. ఆమె రాకతో ఆరాధ్య, ఆదిత్య ప్రేమకు మరో పరీక్ష ఎదురుకానుంది. కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 5 ప్రేమ కథ. సీజన్ 5 ఎపిసోడ్ 5 అసూయ నీడ. ఎరుపు రంగు హృదయం గాయపడిన హృదయం. కాలేజీలో కొత్తగా చేరిన మేఘన అందరితో త్వరగా కలిసిపోయింది. ఆదిత్య ప్రతిభ, మంచితనం చూసి అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. ఒకరోజు ప్రాజెక్ట్ పేరుతో ఆదిత్యను ఒంటరిగా కేఫేకు రావాలని ఆహ్వానించింది. ఆదిత్య మర్యాదగా చెప్పాడు, మనకు కాలేజీ ప్రాజెక్ట్ గురించి కాలేజీలోనే మాట్లాడుకుందాం. నాకు ఆరాధ్యతో కొన్ని పనులు ఉన్నాయి. ఈ మాటలు విన్న మేఘన నిరాశ చెందింది. మరోవైపు కొందరు విద్యార్థులు ఆదిత్య, మేఘన కలిసి ఉన్న ఫోటో తీసి, దానికి తప్పుడు కథ జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఫోటో చూసిన ఆరాధ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. కాని వెంటనే ఆదిత్యకు ఫోన్ చేసింది. ఆరాధ్య, నిజం నీ నోటితో వినాలనుకుంటున్నాను. ఆదిత్య జరిగినదంతా ప్రశాంతంగా వివరించాడు. ఆరాధ్య చిరునవ్వుతో, మన ప్రేమకు పునాది నమ్మకం. ఒక ఫోటోతో అది మారదు అంది. అయితే ఈ తప్పుడు ప్రచారం వల్ల కాలేజీ యాజమాన్యం ఇద్దరినీ విచారణకు పిలిచింది. వారు తమ నిజాయితీని నిరూపించగలరా? కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 6 ఎరుపు రంగు హృదయం. ఎరుపు రంగు హృదయం ప్రేమ కథ. సీజన్ 5 ఎపిసోడ్ 6 నిజాయితీకి విజయం. ఎరుపు రంగు హృదయం పట్టభద్రుల టోపీ. కాలేజీ యాజమాన్యం ఆరాధ్య, ఆదిత్య, మేఘనను విచారణకు పిలిచింది. అందరి ముందు ఆదిత్య ప్రశాంతంగా నిజం చెప్పాడు. ఆదిత్య, ఆ ఫోటో ఒక ప్రాజెక్ట్ మీటింగ్ సమయంలో తీసింది. దానికి తప్పుడు అర్థం ఇచ్చారు. మేఘన కూడా లేచి నిలబడి, ఆదిత్య చెప్పింది నిజమే, ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని స్పష్టం చేసింది. కాలేజీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత యాజమాన్యం నిజాన్ని నిర్ధారించింది. తప్పుడు ప్రచారం చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆరాధ్య ఆదిత్యను చూసి చిరునవ్వుతో, నిజం ఎప్పుడూ గెలుస్తుంది అంది. ఇద్దరూ తమ చదువుపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అర్జున్కు ఒక పెద్ద సామాజిక సేవా ప్రాజెక్ట్కు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ కోసం మొత్తం కుటుంబం మరో నగరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నిర్ణయం ఆరాధ్య, ఆదిత్య ప్రేమను మళ్లీ దూరం చేస్తుందా? కొనసాగుతుంది. సీజన్ 5 ఎపిసోడ్ 7 ప్రేమ కథ. సీజన్ 5 ఎపిసోడ్ 7 దూరం.
కాని మనసులు దగ్గరే. ఎరుపు రంగు హృదయం యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్. అర్జున్కు వచ్చిన సామాజిక సేవా ప్రాజెక్ట్ కారణంగా కుటుంబం మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయానికి తెలిసిన ఆరాధ్య బాధపడింది. ఆరాధ్య, ప్రతిరోజూ నిన్ను చూడలేనని ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. ఆదిత్య ఆమె చేతిని పట్టుకుని అన్నాడు. దూరం మనల్ని విడదీయదు. నిజమైన ప్రేమకు నమ్మకమే బలం. ఇద్దరూ తమ చదువు, కలలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు వీడియో కాల్స్, మెసేజ్లతో ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగారు. మరోవైపు అర్జున్ కొత్త నగరంలో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. నందిని కూడా పిల్లలకు ఉచితంగా బోధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది. ఒకరోజు ఆదిత్యకు విదేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలో ఉన్నత చదువుకు స్కాలర్షిప్ వచ్చింది. ఇది అతని జీవితంలో గొప్ప అవకాశం. కాని విదేశాలకు వెళ్తే ఆరాధ్యకు మరింత దూరమవుతాడు. ఆదిత్య ఏ నిర్ణయం తీసుకుంటాడు? కొనసాగుతుంది. సీజన్ 5, ఎపిసోడ్ 8. ఎరుపు రంగు హృదయం విమానం. ఎరుపు రంగు హృదయం ప్రేమ కథ. సీజన్ 5, ఎపిసోడ్ 8. కలల కోసం ఒక అడుగు. ఎరుపు రంగు హృదయం విమానం. ఆదిత్యకు విదేశీ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్కాలర్షిప్ ఆఫర్ అతని జీవితంలో ఒక గొప్ప మలుపు. అతను ఆరాధ్యను కలిసి తన సందేహాన్ని చెప్పాడు. ఆదిత్య, ఈ అవకాశం నా కల. కానీ నిన్ను వదిలి వెళ్లాలని లేదు. ఆరాధ్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. నిజమైన ప్రేమ ఒకరి కలలను మరొకరు ఆపదు. నువ్వు వెళ్ళి నీ లక్ష్యాన్ని సాధించు. నేను నీ కోసం ఎదురుచూస్తాను. ఆ మాటలు విన్న ఆదిత్య భావోద్వేగానికి గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో అతను విదేశాలకు వెళ్లాడు. ఆరాధ్య తన చదువుతో పాటు అర్జున్ ప్రారంభించిన సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. ఒకరోజు ఆమెకు జాతీయ స్థాయిలో యువ సామాజిక సేవా పురస్కారం కోసం ఎంపికైనట్లు సమాచారం వచ్చింది. అందరూ ఆనందంగా ఆమెను అభినందించారు. కాని అవార్డు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక ప్రమాదంలో చిక్కుకుంది. ఆరాధ్య క్షేమంగా ఉందా? కొనసాగుతుంది. సీజన్ 5, ఎపిసోడ్ 9. ఎరుపు రంగు హృదయం అంబులెన్స్ ప్రేమ కథ. సీజన్ 5, ఎపిసోడ్ 9. జీవితానికి మరో అవకాశం. ఎరుపు రంగు హృదయం అంబులెన్స్. అవార్డు కార్యక్రమానికి వెళ్తున్న ఆరాధ్య కారు భారీ వర్షం కారణంగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న అర్జున్, నందిని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ బయటకు వచ్చి చెప్పారు, భయపడాల్సిన అవసరం లేదు. ఆరాధ్యకు స్వల్ప గాయాలే అయ్యాయి. ఆమె పూర్తిగా కోలుకుంటుంది. ఆ మాటలు విన్న అర్జున్, నందిని ఊపిరి పీల్చుకున్నారు. విదేశంలో ఉన్న ఆదిత్యకు ఈ విషయానికి తెలియగానే వెంటనే వీడియో కాల్ చేశాడు. ఆదిత్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఆరాధ్య చిరునవ్వుతో, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఆందోళన పడకు. నీ చదువుపై దృష్టి పెట్టు అంది. కొన్ని వారాల తర్వాత ఆరాధ్య కోలుకుని జాతీయ యువ సామాజిక సేవా పురస్కారాన్ని స్వీకరించింది. ఆమె ప్రసంగం అందరినీ కదిలించింది. మన జీవితానికి విలువ, మనం ఎంతమందికి ఉపయోగపడతామన్న దానిలోనే ఉంటుంది. కాని అవార్డు కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదిత్య నుంచి ఒక ముఖ్యమైన సందేశం వచ్చింది. నేను భారత్కు తిరిగి వస్తున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి. ఆ విషయానికి ఏమిటి? కొనసాగుతుంది. సీజన్ 5, ఫైనల్ ఎపిసోడ్. ఎరుపు రంగు హృదయం ఉంగరం ప్రేమ కథ. సీజన్ 5, ఫైనల్ ఎపిసోడ్. ప్రేమ గెలిచిన క్షణం. ఎరుపు రంగు హృదయం ఉంగరం. కొన్ని రోజుల తర్వాత ఆదిత్య భారత్కు తిరిగి వచ్చాడు. నేరుగా ఆరాధ్యను కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అర్జున్,
నందిని అతనికి ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆదిత్య అందరి ముందు ధైర్యంగా మాట్లాడాడు. నేను నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు నా జీవితాన్ని ఆరాధ్యతో కలిసి నిర్మించాలనుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలి. అర్జున్ చిరునవ్వుతో నందినిని చూశాడు. నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు నమ్ముకోవడం, ఎదగడానికి తోడుగా నిలవడం. మీరు ఇద్దరూ అదే నిరూపించారు అన్నాడు. ఇరు కుటుంబాలు సంతోషంగా వారి వివాహానికి అంగీకరించాయి. కొన్ని నెలల తర్వాత ఆదిత్య, ఆరాధ్యల పెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం వారు యువతకు విద్య, ఉపాధి, సామాజిక సేవ అందించే ఒక ట్రస్ట్ను ప్రారంభించారు. ఆ ట్రస్ట్ ద్వారా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, శిక్షణ, సహాయం అందింది. చివరి సన్నివేశంలో అర్జున్, నందిని, ఆదిత్య, ఆరాధ్య అందరూ కలిసి చిరునవ్వులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఆరాధ్య: ప్రేమ అంటే కేవలం ఇద్దరి కథ కాదు, రెండు కుటుంబాలను, ఎన్నో జీవితాలను కలిపే బంధం. ఇదే ప్రేమ కథ సీజన్ 5 ముగింపు. ఎరుపు రంగు హృదయం. ధన్యవాదాలు. ఈ కథను ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ ఒక కొత్త సీజన్తో, కొత్త కథతో కలుద్దాం. రోజా పువ్వు మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి, కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.